హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి పూల్ మఖానా కర్రీ అండి. క్యాటరింగ్ స్టైల్లో ఈ పూల్ మఖానా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకోవాలండి. అందులో 1.5 కప్ వరకు మఖానా తీసుకొని వేయించుకుంటున్నాను. మనకి రెడీమేడ్ షాపుల్లో మఖానా దొరుకుతుందండి. ఈ మఖానా చాలా హెల్దీ అనమాట. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని కొంచెం క్రిస్పీగా తయారయ్యేంత వరకు వేయించేసుకోవాలి. మనకి చేతితో పట్టుకుంటే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రిస్పీగా అవ్వాలన్నమాట. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇందులో నేను హోల్ గరం మసాలా స్పైసెస్ని తీసుకుంటున్నానండి. కొద్దిగా జీలకర్ర, అలానే 4 లవంగాలు, 2 ఇలాచి, ఒక చిన్న ఇంచు దాల్చిన చెక్క, కొద్దిగా జాపత్రిని యాడ్ చేసుకొని లైట్ సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించేసుకోవాలి. 1 ఇంచు అల్లం ముక్క, అలానే 4-5 వెల్లుల్లి రెబ్బల్ని డైరెక్ట్గా యాడ్ చేసేసుకోండి. సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలానే ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా వేయించుకోవాలండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 2 మీడియం సైజు టమాటీల్ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి. ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసేసుకోండి. టమాటీలు అనేవి తొందరగా వేగుతాయి. అలానే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 10 నుంచి 15 నిమిషాలు పడుతుందండి. ఇలా టమాటీలు సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలానే 2 బిర్యానీ ఆకు, ఒక పచ్చిమిరపకాయని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. నేను స్పైసెస్ అన్నీ చాలా లైట్గా తీసుకుంటున్నానండి. మీరు ఎక్కువగా కావాలంటే ఎక్కువగా తీసుకోవచ్చు. వీటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఈ కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకున్న తర్వాత ఇందులో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించేసుకోవాలండి. ఇలా మగ్గించేసుకున్న తర్వాత ఇందులో మనకి ఎంతవరకు వాటర్ సరిపోతుందో, అంటే గ్రేవీ కోసం మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కుక్ అయిన తర్వాత ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న మఖానాని యాడ్ చేసేసుకోవాలి. మఖానాని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఈ పేస్ట్ అనేది మఖానాకి పట్టేటట్టు కలిపేసుకోవాలండి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసుకోవాలి. అలానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని యాడ్ చేసుకున్నానండి. బటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఇలా పైకి ఆయిల్ తేలేంత వరకు కుక్ చేసుకోవాలండి. సరిపోతుంది. బటర్ని యాడ్ చేయడం వల్ల కమ్మగా వస్తుందండి టేస్ట్ అనేది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అంతేనండి, మనకి పూల్ మఖానా కర్రీ రెడీ అయిపోయింది. చాలా హెల్దీ, చాలా ఈజీ వేలో అచ్చం క్యాటరింగ్ స్టైల్లో మనం చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.